హాయ్ అండి, సంపూర్ణ లాస్కి స్వాగతం. నా ఆరోగ్య రహస్యం ఏంటని చెప్పాను కదండి. అయితే నేను మా వియ్యపురాలకి వియ్యంకుడికి చెప్పానండి, వెళ్ళి రమ్మనమని చెప్పని. అదిగోండి వారు మన ముందు కూర్చొన్నారు. మీరు తిరుపతి వెళ్ళొచ్చారు కదా బుజ్జి, మీకు ఎలా అనిపించింది ఏంటి అది మీ మాటల్లో కొంచెం చెప్పండి. హాయ్, నమస్తే అండి. నేను 6 నెలలు అయింది నాకు మైగ్రేన్ వచ్చింది. 3 months బాగా బాధపడ్డాను. అప్పుడు అక్క చెప్పారు, తిరుపతిలో ఆయుర్వేదం డాక్టర్ ఉన్నారు, నేను చూపించుకున్నాను, బాగా అయింది అని చెప్పారు. అప్పుడు మేము ఏం పోదాంలే, ఆయుర్వేదం పడదు అనుకొని చెప్పి వేడి అనుకున్నాము. మళ్ళీ తర్వాత మామూలు మెడిసిన్ వాడేసరికి మాకేమీ లాభం లేదు. వారానికి 4,000 5,000 అవుతున్నా కూడా ఆ మెడిసిన్ తగ్గలేదు, మళ్ళీ ఎక్కువ అవుతుంది. ఎంతమంది డాక్టర్లకు చూపించినా నాకు మళ్ళీ ఇబ్బందిగానే ఉంది. ఆ మైగ్రేన్ వచ్చినప్పుడు ఏడుపు వస్తుంది, ఏడుస్తే ఇంకా ఎక్కువ అయిపోతుంది. కానీ మేము ఏం చేయాలనో అర్థం కావడం లేదు. హైదరాబాద్ పోయింటే ఒకసారి హైదరాబాద్లో కూడా చూపించాను, కానీ ఏమంతగా అనిపించలేదు. మళ్ళీ ఆయుర్వేదం డాక్టర్కి ఎలా అయితే అలా అవుతుందని చెప్పేసి వెళ్ళాను. ఇప్పుడు 3 months నుంచి చూపించుకుంటాను, బాగుంది. 3 monthsకి రాయించారు. 2 months వాడేసరికి కొంచెం బెటర్ అనిపించింది నాకు. మేము మురళీకృష్ణ గారికి, డాక్టర్ గారికి ధన్యవాదాలు తెలపాలనము. ఇంతవరకు బాగానే ఉంది ఇప్పుడైతే ప్రస్తుతానికి. ఇప్పుడు పెళ్ళి ఉందండి మాకు. మా పెళ్ళి అయిపోయినాక మళ్ళీ బయలుదేరి వెళ్ళాలి. November 6th 7th మళ్ళీ వెళ్తాము. ఇంకా అప్పుడు తీసుకున్నాక మళ్ళీ స్టాప్ చేస్తామని చెప్పారండి. ఇంకా మళ్ళీ తర్వాత క్యూర్ అయిపోతుంది నెమ్మదిగా అని చెప్పారు. మేము ఇప్పుడైతే చాలా బెటర్ అనిపించింది, నాకు చాలా మేలు. నేను 2 kgs కూడా తగ్గానండి, నాకు కొంచెం బెటర్గానే ఉంది. మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు. గారు మీరు కూడా చూపించుకున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటో చెప్పండి. ఎందుకంటే నేను ప్రెస్ ఫీల్డ్ ఆ తాపలు ఎక్కి దిగి ఈ బండల్లో ఎక్కువ వెళ్ళి దానివల్ల మోకాళ్ళు అరిగిపోయినాయి. ఇక్కడ విద్యాసాగర్ రెడ్డి డాక్టర్ గారు ఉంటే అతని దగ్గర పోయి స్కానింగ్ తీసుకొని చేస్తే మీకు అరిగినాయండి 2 మోకాళ్ళు, కొంచెం జాగ్రత్తగా ఉండండి, ఎక్కువ దూరం నడవకండి, సైకిల్ తొక్కకండి, ఇవన్నీ చెప్పినారు. సరిగ్గా మా భార్యను, మా మిస్సెస్ని పిలుచుకుపోతామండి తిరుపతికి. ఆ డాక్టర్ ఆయుర్వేద డాక్టర్ గారిని చూపించుకున్నాను. ఆయన చూసి కొంచెం అడిగినాయి మీకు, అయినా నేను ఆయుర్వేద ట్యాబ్లెట్లు ఇస్తాను, ఏమి ఇబ్బంది ఏం లేదు అండి అని ఒక 2 నెలలకు ట్యాబ్లెట్లు అన్నీ ఇచ్చారు. తర్వాత వచ్చేసి గుజ్జు వచ్చేదానికి ట్యాబ్లెట్ ఇచ్చాడు, అవి కంటిన్యూ చేస్తున్నాను. ఇప్పుడు చాలా మేలు. ఇంతకుముందు ఒక గంట కూడా నిలబడలేకుండా ఉన్నాను. ఇప్పుడు దగ్గర 3-4 గంటల సేపు నిలబడగలిగే స్థితికి వచ్చినాను. కొంత దూరం నడవగలను, ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకా తర్వాత ఇంకొక నెలకు రమ్మన్నారు. వచ్చిన తర్వాత మళ్ళీ ఆయన పరిస్థితిని బట్టి ఎలా చెప్తారో తెలియదు, కానీ ఆయనకు మాత్రం ధన్యవాదాలు డాక్టర్ గారికి. ఆయన వల్ల చాలా మేలే నాకు మోకాళ్ళ నొప్పులు. ఈవిడ మా వదినండి, తిరుపతికి వెళ్ళి ఆయుర్వేదం హాస్పిటల్ చూపించుకొని వచ్చారు. వారికి ఎలా ఉండింది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి విషయాలు వారి మాటల్లో చెప్తారు, విందాం. హలో, నమస్తే అండి. నాకు గత కొద్ది రోజులుగా ఈ మైగ్రేన్ తలనొప్పి వచ్చిందండి. ఏం మాత్రలు వాడినా కూడా కాసేపు రిలీఫ్గా ఉంటుంది, మళ్ళీ మామూలే. అది వచ్చినప్పుడైతే ఇంకా ఏం అన్నం తినను, ఏమి తినబుద్ధి కాదు, ఎవరితో మాట్లాడబుద్ధి కాదు, అట్లనే పడుకొని ఇంకా అట్లే ఉండిపోయేదాన్ని రాత్రి అంతా కూడా. కానీ మా అక్క అక్కడ చూపించుకున్నారంట తిరుపతిలో. ఆయన దగ్గరికి వెళ్తే బాగుంటుంది పార్వతి అని చెప్తే, మేము మా అల్లుడు కూడా వంశీ అని అబ్బాయి చెప్పినాడు, బాగుంటుంది అత్తయ్య అని. సరే అని మా చెల్లెలు కూడా ఇట్లే అవస్థ పడతా ఉండిందండి రోజు మైగ్రేన్తో. ఆ అమ్మాయి నేను పోతానక్క మీరు రాండి అంటే సరేలే అని పోయినాము. ఆయన దగ్గర పోయిన 3 నెలలు మాతలు ఫస్ట్ 2 monthsకి రాయించినారు. తర్వాత ఫస్ట్ కొంచెం ఎక్కువ అవుతుంది మళ్ళీ రాను తగ్గుతుంది అని చెప్పారు. అది మాత్రలు వేసుకున్నప్పటి నుంచి కొంచెం చాలా మెరుగైందండి. కొద్ది రోజులకు మళ్ళీ నెలకు వెళ్ళాను. మళ్ళీ మాత్రలు వాడిన తర్వాత కొంచెం ఇప్పుడు బాగుందండి. ఇంకొకసారి ఇవి వాడేసి ఇంకా స్టాప్ చేయమ్మా అని చెప్పారు. కానీ ఇట్లా చేసినందుకు, మా అక్క చెప్పినందుకు, ఆయన డాక్టర్ గారు చేసినందుకు నా ఆరోగ్యం మెరుగుపడింది. దీనికి నేను చెప్పేది ఏమంటే, అనారోగ్యంతో ఉన్నా కూడా ఆయన ప్రతి దానికి పరిష్కారం చూపిస్తారు. మీరు కూడా వెళ్ళి ఇట్లా అవస్థలు పడకుండా మీరు చూపించుకుంటే మంచి జరుగుతుందని నేను అనుకుంటున్నాను. ఇవి అవకాశం ఇచ్చినటువంటి మీకు ధన్యవాదాలు తెలుపుతూ, మా అక్కకు తీసినటువంటి ఈ వీడియో కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అందరూ ఇది సంప్రదించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. నమస్కారం. అంటే నేను చెప్పేదానికిను వాడిన వాళ్ళు చెప్పేదానికి తేడా ఉంటుంది కదా, అందుకని చెప్పని నేను ఇప్పుడు పెళ్లి కోసం చెప్పిన కడపకు వచ్చాను. సరే ఇంకా అలానే వాళ్ళ ఇంటర్వ్యూ తీసుకోమని చెప్పని మీ అందరికి కూడా చెప్పుదామని
ఇలా ఇంటర్వ్యూ తీసుకొని ఎవరైనా ఇట్లా బాధపడుతుంటే కనుక అనారోగ్య పరిస్థితుల్లో ఇబ్బంది పడుతుంటే అక్కడికి వెళ్ళి చూపించుకోండి, చాలా వరకు నయమవుతుందండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.